అనేది ఒక చెరువు. ఆ చెరువులోనే ఈ ఒక మనిషి ఈడ జీవిస్తున్నాడు అని తెలియడానికి కారణం ఆ అమ్మాయి. హ్మ్. హ్మ్. 60 రోజుల్లో నేను ఆ ఘర్షణని ఎంత పోరాడినో నాకు తెలవదు గానీ, 60 రోజుల తర్వాత 60 తర్వాత ఏదో జరిగింది. అప్పుడే ఈనాడు వాళ్ళు రావడము, మీరు మీడియా మిత్రులందరూ రావడము, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. డెడ్ బాడీలు తీస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఈడ. ఈ ప్రపంచానికి తెలిసినది ఆ ఒక ఫోటోనే. అక్కడి నుంచే లైఫ్ నా మారిపోయింది. లైఫ్ మొత్తం అంటే ఈరోజు రేపు నేను చనిపోయినా గూడా మా ఒక ట్యాంక్ బండ్ శివ అనే గుర్తింపు నాకు దొరికింది. అంటే నా తల్లికి నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో నా తల్లికి నేను ఇవ్వలేకపోయినా ఈ యొక్క పేరైతే ఖచ్చితంగా ఇవ్వగలుగుతా. నా కొడుకే అబ్బాయి హ్మ్. 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 అనేంత స్థాయికి నేను వెళ్ళిపోయినా. శివ గారు ఇక్కడ నాకు డౌట్ ఏందంటే, ఇన్ని వందల మందిని కాపాడారు. ఇన్ని వందల శవాన్ని బయటకు తీశారు. కానీ వాళ్ళలో లక్షాధికారులున్నారు, కోటీశ్వరులున్నారు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగులున్నారు. సార్ ఇంతమంది పెద్దవాళ్ళున్నారు. మీరు కాపాడింది ఇంతమంది పెద్దవాళ్ళనైతే, ఈరోజు మీరు మాత్రం ఇక్కడే ఇలాగే ట్యాంక్ బండ్ మీద మిగిలిపోయారు. రూ. 4 అవసరం. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పిల్లలకు ఆరోగ్యం బాగలేదు. మీకు ఆరోగ్యం బాగలేదు. మీరు కాపాడిన మనుషులు ఎవరన్నా తిరిగొచ్చి మీకు ఏ రోజన్నా సహాయం చేసిన సందర్భాలున్నాయా? సార్ నేను మీరు అడిగిన ప్రకారంగా ఒక మార్వాడి అమ్మనో తెలియదు ఆమె ఎవరు 7 వారాల నగలు అంటే సినిమాలో చూసే కథలు వేరు రియల్గా అయితే నేను చూడలేదు. ఒకరోజు మాత్రం ఇండస్ట్రీకి అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మనిషే తన కూతుర్ని తన భర్తని ఎన్టీఆర్ స్టేడియం అంటే సమాధి ఎన్టీ రామారావు సమాధి దగ్గర ఇచ్చిపెట్టి తను ఒక ఆటోలో అంటే వాకింగ్కో దేనికి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఆమె ఈ 10 ఏళ్ళకి 10 ఉంగరాలే ఈ హ్మ్. 10 ఏళ్ళకి 10 ఉంగరాలే హ్మ్. తన ఒంటి నిండా బంగారమే. నేను మా మిసెస్ అక్కడ లేబర్ నుంచి నడుచుకుంటూ వస్తారు ఎర్లీ మార్నింగ్ పొద్దున 6 అంటే సూర్యుడు ఇంకా వెళ్ళలేదు లైట్లు కూడా బంద్ కాలేదు రోడ్డు మీదవి. అప్పుడు ఆమె వచ్చి దూకింది. అంటే జస్ట్ అట్లా ఆటో ఆపింది ఆయనకు ఒక 500 చెల్లిపెట్టింది. ఆయన ముందరే దూకి మేము అట్లా వస్తున్నాం ట్రావెల్ చేస్తాం. ఆ! అంటే తను దూకిన తర్వాత ఆమె అంటే వాళ్ళు మెత్తడి మనుషులు అంటే కోడి పిల్లలు లాంటి మనుషులు వాళ్ళు. హ్మ్. మేము ఇక్కడ డబ్బు కోసం నేను పని చేయట్లేదు. ఒక అమ్మాయి, ఒక అమ్మ నా చెల్లెనో, నా బిడ్డనో, నా కూతురు. నేను ఆ ఫీలింగ్ తోటి నేను అక్కడ దూకి తీసినప్పుడు ఆహ్, ఆమెను కాపాడాను గదా! అని ఒక ఆనందమే నాకు లక్షలతో సమానం. హ్మ్. వాళ్ళొచ్చి నాకు డబ్బులిస్తారు. నేను ఈ పని జేస్తా. ఈ పని ఎనకాల నాకది తెలవదు సార్. నేను అది అట్లా ఆశపడితే నేను గీడను కూడా లేబర్ పని చేసుకొని బతకగలుగుతా. హ్మ్. ఏ ఆటో నడిపించి బతకగలుగుతా. ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. ఆ ఏమంటే బిజినెస్ టర్నింగ్ మనకు లేదు. హ్మ్. కానీ నేను చేసేదైతే అక్షరాల అట్లా మీరు అన్నట్టు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు సార్. కరోనా టైంలో ఒక ఇద్దరు చెల్లెళ్ళు ఆయనకి. ఆ చెల్లెళ్ళకి అంటే కరోనా వచ్చింది ఆయన ఆ చెల్లెళ్ళ గురించి పెళ్లి కూడా చేసుకోలే ఆయన. హ్మ్. ఆయన వచ్చి అంటే కరోనా వచ్చిందని దూరం పెట్టారనమాట. ఆళ్ళ చెల్లెళ్ళు దూరం దూరం పెడతారు. ప్రతిరోజు కలిసిమెలిసి తిరిగే చెల్లెళ్ళు, ప్రతిరోజు అన్న, మా అన్న అనే బామర్దులు గానీ, మరుదులు గానీ అంతా ఫ్రీగా ఉండేవాళ్ళు. ఈయనకి కరోనా వచ్చిందని కొంచెం డిస్టెన్స్ పెట్టడంతోటి ఆయన బాధగా అంటే మనకు రెండో లాక్‌డౌన్. అవును. పొద్దుగాల పూట అవును. కూరగాయలకు దాని దీనికి అవునవును. వెళ్తా. అవును. ఆ మూమెంట్‌లో ఇక్కడ ఖైరతాబాద్ నుంచే వచ్చిండు. ఈ రౌండ్ సంజయ్ పార్క్ అంతా తిరుక్కుంటూ వచ్చి కరెక్ట్ మధ్యాహ్నం 1 గంట సమయం అయితుంది. రోడ్డంతా ఖాళీ. ఈగ లేదు, దోమ లేదు. అలాంటి సమయంలో మా పక్కనే మా లేపాక్షి పక్కనే రైట్ సైడ్‌లో ఒకటేసారి వచ్చి దూకిండాయన. ఆయన బ్లాక్ షర్ట్, బ్లూ కలర్ కూడా నీళ్ళలో పడ్డందుకు బ్లాక్ అయిపోయిందది. అది అలా పడుతుంటే మా పిల్లలందరూ ఒకటేసారి మేము మొత్తం 25 మంది ఉన్నాం మా లేపాక్షిలో. 25 మంది మొత్తం భయగ్రాంతులం అయిపోయి "ఏంది అంత పెద్ద గద్ద పడ్డది లోపట" అని. హ్మ్. అంటే గద్దరు కొట్టుకుంటుండే ఆయన. ఆన్ ద స్పాట్ అక్కడి నుంచి దూకి తీసి బయట పెడితే కూర్చోబెట్టి అడిగిన మొత్తం ఆయన రోడ్ అంతా ఖాళీ డిపార్ట్మెంట్ ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. కూర్చోబెట్టుకొని అన్ని అడిగిన తర్వాత ఆయన ఆధార్ కార్డు చూపించాడు. మేము పలానా దగ్గర ఉంటామా బాబు అంటే, మీరు ఇంత పెద్ద వయసులో ఎట్లా సార్ అది ఇది అంటే, మా చెల్లెలది ఇట్లా ఉంది బాబు అంటే, తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మర్ది వచ్చి ఏం లే పబ్లిక్‌లోనే వచ్చి నిలబడి చూస్తున్నాడు. పక్కకు పిలుచుకొని ఒక రూ. 10,000 సాయం చేసింది నాకు. నాకు అప్పుడు మనిషి నిజాయితీ ఇంకా బ్రతికుంది అనిపించింది. సోనూ సూద్ గారు కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీతో? నాకు సార్ ఏం చెప్పినాడు సార్, సోను సూద్ గారు, "నువ్వు చేసే పని చాలా గొప్ప పని బాబు. మేమే నిన్ని అప్రోచ్ అవుదాం అనుకున్నాము. కానీ మీరే మమ్మల్ని రివర్స్‌లో అప్రోచ్ అయ్యారు. అది ఇక్కడ నేను గొప్ప, నువ్వు గొప్ప అని అయితే మేము అనుకోవట్లేదు. నువ్వు చేస్తున్న పని చాలా మంచిది. జెన్యూన్‌గా అంటే జెన్యూన్ అంటే నాకు తెలియదు. విశ్వాసంగా, నిస్వార్థం లేని వాళ్ళు ఎవరైతే ఆపదలో ఉంటారో, అది హార్ట్ ఆపరేషన్ ఉండొచ్చు, ఇంకా వేరే అంటే ఒక 10,000 కూడా ఖర్చు పెట్టలేని బీద వాళ్ళు ఉంటారు కదా!
వాళ్ళని మనకు నా దాకా తీసుకురా. మనకి హరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఏ, ఆయనకి ఇన్ఫామ్ చేయి. హరీష్ ద్వారా నన్ను నా దగ్గర నంబర్ ఉంది, ఇప్పటికి సార్ నంబర్ ఉంది. సార్ ఇట్లా అంటే నేను ఎప్పుడు హాయ్ బాయ్ అని నేను చెప్పను ఎవరికి, గుడ్ బాయ్లకి ఇవ్వ నాకు రావు. అతి అవసరం వస్తేనే, నాకు ఎంతో అవసరమైతే నేను చెప్పలేదు సార్ ఆయనకి. కానీ ఖచ్చితంగా సార్ ఇచ్చిన నాకు హామీ అదొకటి, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కో, తెలుసుకో. నీకు అర్థం కాకపోతే హరీష్ని సంప్రదించి హరీష్ ద్వారా కనుక్కొని వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. మరి మీ బిడ్డకి గుండె ఆపరేషన్ కావాలి కదా, మీరు ఎందుకు సార్ని కలవలేదు? సార్ నాకు మనసు రాదు సార్, నేను నలుగురు కోసం పోరాడుతున్నా. నా ఇంట్లో చెట్టు ఎండిపోతుందని నాకు తెలుసు, కానీ మనసు రావట్లేదు సార్. శివగారు, ఇప్పుడు దాకా అంటే మనం మీ పైన నాకు ఒక సింపతి ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, కానీ ఒక్క విషయంలో మాత్రం మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. పర్లేదు సార్, చెప్పొచ్చు. ఆ విషయం ఏంటంటే 27-28 సంవత్సరాలుగా మీరు దీన్ని వృత్తిగా అనలేను కానీ బాధ్యతగా తీసుకున్నారు, కానీ చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ ఇదే పనిని మీ బిడ్డకు కూడా ఇచ్చారు. ఎందుకు? ఆ బిడ్డకి ఇంకొక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇంకేమన్నా చేసి ఉండొచ్చు కదా సార్. చేయొచ్చు సార్. మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు ఒక పోలీసు వాళ్ళ అబ్బాయి పోలీసు కావాలి, డాక్టర్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ కావాలి, ఒక రాజకీయ నాయకుని బిడ్డ ఇంకో రాజకీయ నాయకుడు కావాలి. వాళ్ళకి ఎలా ఆశ ఉంటుందో నాకు తెలియదు, కానీ నా బిడ్డ ఈ పని చేయాలని నాకు ఆశ లేదు, నాలో రావాలని నాకు కోరిక లేదు. ఈ బ్లడ్ వానిలో ఉంటే, అక్షరాల మాలో జెన్యున్గా ఏదైతే ఉంటే అతనిలో కూడా అది వచ్చింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే సార్, నేను డెడ్ బాడీలు తీసే సమయంలో కొన్ని వందల మంది చూస్తుంటారు. మేము జారి పడిపోతుంటే కూడా అలా చూసి నిలబడే వాళ్ళే కానీ, సెల్లులు పట్టుకుని చూసే వాళ్ళే కానీ, అక్కడ శివ పనిచేస్తున్నాడు, తాడు జారి పడిపోతే బాడీ పడిపోతుంది, తను పడిపోతాడు, అక్కడ ఏం జరిగేది తెలియదు. కొద్ది పట్టుకొని హెల్ప్ చేద్దామనే సమయంలో ఎవరు అన్నప్పుడు నా కొడుకులు వచ్చారు నా దగ్గరికి. మా నాన్న కష్టపడుతున్నాడు, మా నాన్నకు మేమున్నాం నాన్న, నా భార్య అట్లనే వచ్చింది, అది డీకంపోజ్ అయిపోయిన శవమైన పడిపోతా అంటే రైలింగ్ హైట్ ఉంది, చూసేవాళ్ళే కానీ చెప్పేవాళ్ళు లేరు సార్. నా కుటుంబం వచ్చిన ముందరికి మీరు చూస్తారు కదా, నేను చెప్పుకోవడం నాకు లాభం. అలా తను ముందరికి వచ్చి సహాయం చేస్తున్నాడు మా నాన్నకి. నేను కొడుకుని, మా నాన్న మా పని, ఇది మా పని, చనిపోయిన వ్యక్తి మా మనిషి అనుకొని మేము ముందరికి దూకుతున్నాం. దానికి మేము అర్హులం, కానీ నా బిడ్డ నేను ఎందుకు చేస్తున్నాం అనే అధికారం నాకు లేదు సార్. కానీ ప్రభుత్వం గుర్తించి ఇదే లేక్కి నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బిడ్డ మీరు అన్నట్టుగా ఒకవేళ ఉద్యోగం దానికి ఇచ్చి, అదైనా బెటర్. ఎందుకంటే సర్వీస్ చేస్తున్నాడు, దానికి ఒక ఉద్యోగం అన్న ఆ ప్రయత్నం అన్నా చేస్తున్నారు. అది చేయట్లేదు సార్. నేను చెప్పిన, నేను చేదాపి అడగడం నాకు తెలియదు సార్. ఇప్పటికి కూడా నాకు ఇల్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అడగలేదు. కేటీఆర్ గారి దగ్గరికి ఈ వీడియో వెళ్తే నాకు పిల్లలకి ఉండేటందుకు ఈ పాముల బాధ, ఈ వర్షాల బాధ, ఈ మురికినీళ్ళ బాధ తప్పుతుంది అన్న మరుక్షణమే కేటీఆర్ స్పందించిండు. నాకు పక్కన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. నా పిల్లలు, ఆడపిల్లలు ఈరోజు సేఫ్గా ఆడ ఉన్నారు. అంటే వాళ్ళకి వయసు వచ్చింది, అంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది వాళ్ళకి. ఇదే వీడియో మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇట్లా చూసి, ఆల్రెడీ ఆయన రాజకీయంలో అంటే అది వాళ్ళకి ఈ పరిపాలన రాకముందు రేవంత్ రెడ్డి గారు నాతో మాట్లాడిండు, మన హయాం రాని, మన హయాం వస్తే శివ ఏదైనా చేద్దామని నాకు ఒక మాట ఇచ్చిండు. అది గాంధీ భవన్లోనే మా అన్న, అంటే నాకు ఒక కర్జన్ బ్రదర్ లాంటి మంచి చెడ్డలకు ముందుండే రమేష్ అన్న, బోయగూడ రమేష్ అన్న, ఒక జిమ్ ట్రైనర్ అనమాట ఆయన. ఆ ట్రైనరు నన్ను శివ అన్న దగ్గర పోదాము, నేను ఇంత కష్టపడుతున్నావు, నేను చూడలేకపోతున్నా అని అన్న నన్ను తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారితో కల్పించి, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, అనిల్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ ఎవరైతే ఆయన కూడా అదే అన్నాడు, శివ మన హయాం రాని మాట్లాడదాం చేద్దామని చెప్పిండు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక కలిసారా వెళ్ళి ఒక్కసారన్నా? కలవలేదు సార్. మరి కలవాలి కదా, ఎందుకంటే సీఎం అన్నాక చాలా పనులు ఉంటాయి సార్. నేను చెప్పిన కదా సార్, నేను మీడియా ద్వారా చెప్పుకోగలుగుతున్నా, కానీ సార్ నాకు అది ఆ రోజు మీరు నాకు అది ఇస్తా అన్నారు, ఇవ్వండి అని నాకు ఇష్టం లేదు సార్. ఖచ్చితంగా ఈ వీడియో సీఎం గారు కానీ చూస్తే 27 ఏళ్ల మీ కష్టానికి, మీరు సమాజానికి చేస్తున్న సర్వీస్కి, ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే దానికి మీరు అన్ని విధాల అర్హులు. మీరు కానీ, లేకుంటే మీకు వయసు అయిపోయిన తర్వాత మీ బిడ్డకు కానీ, మీ కొడుకు కానీ, మీ ఇద్దరిలో ఎవరో ఒకరో ఉద్యోగానికి అర్హులు. ఈ వీడియో కానీ సీఎం గారు కానీ చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు నమ్మకం నాకుంది. అండ్ ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు ఇంతమందిని కాపాడారు కదా మీరు, ఇన్ని శవాలను బయటకు తీశారు కదా, మామూలుగా మీరు చెప్పండి, చనిపోవడానికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు ఉంటారా, మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారా?
అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆడపిల్లలు కాలేజీలు అని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాలు అర్పణగా పెట్టుకొని కనుక్కున్న బిడ్డల్ని ఆహ్, ఇరు అంటే 10వ తరగతి దాటంగానే 11, 12, 13 ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మగపిల్లాడు అంటే ఎట్లైనా బతికేస్తాడులే, ఎలాగైనా బతికేస్తాడులే అని పిల్లగాని పైన ఫోకస్ తక్కువ పెట్టి ఆడపిల్లల పైన ఫోకస్ ఎక్కువ పెడతారు. అంటే కాలేజీలో చదువుకుంటే బాగుంటుంది, ఏదైనా యూఎస్ పోవడానికి అవకాశం ఉంటుంది, మన దగ్గర పెట్టుకుంటే బాగోలేదనుకొని ఆ తల్లిదండ్రుల మూర్ఖత్వం అదే వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు అదే. ఉమ్, పోనీలే మన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ద్వారా పంపిస్తాము, చదువుకుంటుంది అంటే ఇంటికి హాస్టల్కి ఉంటుంది కదా అన్నట్టు అది కూడా తప్పే. గవర్నమెంట్ హాస్టల్లో బయటకు పోవడానికి ఆస్కారం ఉండదు. ఉమ్. ఈ ప్రైవేట్ హాస్టల్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్గా ఇంత డబ్బులు ఇచ్చి ఫుడ్ పెడతారు అవును కదా, అవును అవును. ఇట్లా ఏమంటారు కానీ అందులో ఉన్నంత వరకు నేను బల్ల పేపర్ నేను రాసిస్తా, బాండ్ పేపర్ మీద రాసిస్తా ఈ మాట. తల్లిదండ్రులు పోగొట్టుకున్న మొదటి తప్పు అక్కడనే జరుగుతుంది. మా బిడ్డ కలెక్టర్ కావాలి, నా బిడ్డ ఐపీఎస్ కావాలి, నా బిడ్డ డాక్టర్లు కావాలని లక్షలు లక్షలు పోసి చదివిపిస్తూ 6,000కి 7,000కి హాస్టళ్ళలో పెట్టి చదివిస్తారు చూడు, అక్కడ మొదటి తప్పు, మొదటి స్టెప్ అదే. ఆ హాస్టల్ పక్కనే ఒక స్లమ్ ఉంటుంది, ఆ స్లమ్లో 100 మంది మోపురాలు ఉంటారు. చదువులేని దద్దమ్మలకి ఈ చదువుకున్న పిల్లలు బలిపశువులు అయిపోయి ఏదో జరగకూడదు జరిగిన తర్వాత ఈ యొక్క సూసైడ్ ఎంచుకుంటారు. అండ్ శివ గారు, ఇంతమందిని కాపాడుతున్నారు, స్విమ్మింగ్ అదరగొడతారు, ఇంత ఫిట్ గా ఉన్నారు, అసలు రోజు ఏం తింటారు? సార్ నేను చెప్తున్నా కదా, నేను అంటే నా జీవితంలో వండుకొని తిన్నది తక్కువ సార్, వండుకొని తిన్నది తక్కువ. కానీ ప్రజలు నన్ను శివ బాబు ఇదిగో ఇదిగో ప్రసాదము తిని బాబు, ఇచ్చిన ప్రసాదం తిని బ్రతికిన, పోతూ పోతూ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ క్యారియర్ తిని తినక మిగిలించుకున్న అన్నం, బాబు ఇగో అన్నం తిను బాబు అంటే ఈ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర కింద వాళ్ళు పెడితే ఆ లంచ్ బాక్స్ తిని పెరిగిన సార్. నేను అన్నానికి ఎప్పుడు బాధపడలేదు సార్, కానీ నేను చేసే పని కోసము నేను తిన్న తిండి ఈరోజు నేను ఇలా ఉన్నాను కారణం 10 మంది పెట్టిన అన్నమే నాకు గౌరవం, ఈరోజు మర్యాద. నా పిల్లల్ని అదే నేర్పిస్తాను, ఆయన ఉన్న దాంట్లో తినాలి, లేని దానికి ఆశపడద్దు. లేని దానికి ఆశపడి మీరేమన్నా అయిపోతే తట్టుకునే కెపాసిటీ నాకు లేదు. ముందు నేను తట్టుకోలేను, నేను చెప్పే వరకు నా బాధ్యత. ఉమ్. నేను మా భార్యకు కూడా చేయలేదు మొక్కుతా సార్. ఏంటంటే ఈ జన్మ తను యాదగిరి గుట్టకు చెందిన మనిషి, ఒక రెడ్డి వంశంలో పుట్టి ఈ బిచ్చగాన్ని చేసుకొని నాతో పాటు అనుభవిస్తుంది. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అమ్మ నేనే ఈ పాపిలోకంలో జన్మించిన, నువ్వు కూడా నా కోసం జన్మించి నువ్వు కూడా ఏది అనుభవిస్తున్నావు. లవ్ మ్యారేజా? అవును సార్, మాది లవ్ మ్యారేజ్ సార్. ఎప్పుడు జరిగింది ఇది? అప్పుడు మా తమ్ముడు చనిపోయినప్పుడు సార్, కొత్త బుచ్చిరెడ్డి కొత్త మైసమ్మ అనమాట వాళ్ళు. అప్పుడు మా భార్య 7వ తరగతి, భార్య అనకూడదు అసలు, ఉమ్. అప్పుడు ఆ పాప 7వ తరగతి చదువుకుంటుంది. చదువుకుంటుంటే వాళ్ళ ఇంటికి పోయినా, ఆ అమ్మ నన్ను చూసింది, నేను ఆ అమ్మని చూసిన, ఇంత అన్నం పెట్టింది, అన్నం తిన్న పాపానికి ఆమె వెంబడి వచ్చింది. ఇక అది అంతే సార్, కదా మాది పెద్దది ఇక. అంటే మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో మీ ప్రేమ కథ కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. అంతే. సో ఆల్ ద బెస్ట్ శివ గారు, మీ ప్రయాణం ఇలాగే సాగాలి, సమాజానికి మీలాంటి మనుషులు కావాలి, మీరు చేసే సేవ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్.